తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్టుగా ఐఎండీ తెలిపింది. కేరళ వ్యాప్తంగా రుతుపవనాల కదలికలకు అనువైన పరిస్థితి ఉందంటూ వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలియజేసింది. తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. మధు, గుడ్ మార్నింగ్. మధు, కరీంనగర్ అంటే తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు అయితే పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే దాంతో ఇక్కడ ఆకాశం మాత్రం మేఘాలతో కూడుకున్నటువంటి మబ్బులతో కూడుకున్న ఆకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా వర్షాలు పడవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణం అయితే అట్లా కనబడుతుంది. మధు, అయితే నిన్నటి వరకు భారీ ఎండలతోటి ఉక్కబోతుతోటి తల్లడిల్లిన జనాలు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కూడా తాజా చల్లని వార్త కబురు అయితే అందించినట్లు జనాలు చెప్పుకుంటున్నారు. కాకపోతే నిన్న సాయంత్రం 4-5 గంటల వరకు కూడా విపరీతమైన ఎండతోటి దాదాపుగా చాలా ఎండతోటి ఉక్కిరిబిక్కిరి అయినటువంటి పరిస్థితి కనబడింది. నిన్న ఆ జనవాసాలు అయితే అది రిక్కెట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఇవాళ నుండి వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడంతో ఇవాళ కొంత జనాలు అయితే కొంత ఉపశమనం కలిగేటువంటి చల్లని వాతావరణం చెప్తుందని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే మొత్తం మీద చూసినట్లే నిన్నటి నుండి ఇప్పటి వరకు అయితే ఆకాశం అయితే మబ్బులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు అయితే ఇక్కడ ఇంకే మొదలు కాలేదు. అయితే దాదాపు 10:30-11 గంటల కల్లా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ 3 రోజుల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఈ వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఎన్డీ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రజలైతే కొంత చల్లని వాతావరణం అందే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మధు, అయితే నిన్నటి వరకు అయితే 5 గంటల వరకు, నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉక్కపోతలు, ఎండలు, ఆ తీవ్రతతో అయితే జనవాసాలు అయితే ఉక్కిరిబిక్కిరైంది. దాదాపు చాలా చోట్ల 45 నుండి 48 వరకు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యని చెప్పి చెప్పుకొస్తున్నారు. అయితే నిన్న పడిన ఎండ మాత్రం, నిన్న ఎండలకు మాత్రం విపరీతంగా వీచడంతో ఇవాళ జనాలు అయితే ఆ జనజీవనం స్తంభించని చెప్పొచ్చు. అయితే నిన్న సాయంత్రం వాతావరణ శాఖ అధికారులు మాత్రం వర్షాలు పడతాయని చెప్పి చెప్పడంతో కొంత ప్రజలు ఊపి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. ఇక ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇవాళ పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలియజేసింది.